హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుని చేయడం మాత్రమే కాదు, కానీ తనకు తన యొక్క జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛను కూడా దేవుడు ప్రసాదించి ఉన్నాడు. అందు గురించి మన యొక్క జీవితము దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరమని మనమందరం కూడా భావించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ప్రసాదించినటువంటి ఈ జీవితము దేవుని యొక్క చిత్తానుసారం జీవించడమే మన యొక్క జీవిత లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలంటే దేవుడు రాసినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి మొదటి పట్టణంలో మనమందరం కూడా ఆలోచించినాం. దేవుడు ధర్మ చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన స్వేచ్ఛను కూడా వస్తున్నాడు. తన ముందు నీళ్లను నిప్పును పెడుతున్నాడు, మరణము జీవము పెడుతున్నాడు. నీవు ఏది కావాలో నీవే నిర్ణయించుకోవాలంటూ తనకి స్వేచ్ఛను దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ ముందు నీళ్లు నిప్పు పెడితే నువ్వు దేనిని మరి ఎంపిక చేసుకుంటారు. మీ ముందు దేవుడు నిత్య జీవము లేదంటే జీవ జలమును మీ ముందు ఉంచితే, మరొక పక్క అగ్ని మరి మీ ముందు ఉంచితే కనుక మీరు ఇటువంటి దానిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మీ ముందు మరణము నిత్య జీవమును మీ ముందు ఉంచితే కనుక మీరు దేనిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ